శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. మన హిందూ సంస్కృతి ప్రకారం మనము ఎంతమందో దేవతల్ని పూజిస్తూ ఉంటాం. సాధారణంగా ముక్కోటి దేవతలు అంటూ ఉంటాం. ఈ ముక్కోటి దేవతలు ఉన్నప్పటికీ అందులో ముగ్గురిని మాత్రమే ముఖ్యమైనటువంటి దేవుళ్ళగా లేదా దేవతలుగా తీసుకోబడినవి. వారి ముగ్గురు ఎవరంటే మహావిష్ణువు, సదాశివుడు, ఆదిశక్తి అంటే అమ్మవారు. ఈ ముగ్గురినే మన హిందూ ధర్మంలో ముఖ్యమైనటువంటి దేవుళ్ళుగా ఎందుకు తీసుకున్నాం అనే విషయాన్ని ఇప్పుడు సంక్షిప్తంగా చర్చిద్దాం. దానికి సంబంధించిన ఒక చిన్న పద్యం ఉంది. అది ఆగమ శాస్త్రం నుంచి. అది ఒకసారి మనము ఇప్పుడు వినిపిద్దాం. ఆగతం శివభక్త్రేభ్యో గతంచ గిరిజాశ్రుతౌ మతంచ వాసుదేవస్య కస్మాత్ ఆగమముచ్యతే. ఆగతం శివభక్త్రేభ్యో, ఆగతం అంటే తీసుకోబడినది అనేది. శివభక్త్రేభ్యో మనము విన్నటువంటి పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ కథలు కానీ ఏవైనా కూడా శివుని యొక్క ముఖం నుంచి తీసుకోబడ్డాయి. అది ఎలా చెప్తామంటే శివుని యొక్క ఒకానొక స్వరూపమే, ఒకానొక అంశే దక్షిణామూర్తి. ఈ దక్షిణామూర్తి అనేటువంటి వ్యక్తి జ్ఞానస్వరూపుడు. మనకున్నటువంటి పురాణాలు ఇతిహాసాలన్నీ కూడా దక్షిణామూర్తి రూపంలో ఉన్నటువంటి శివుని యొక్క ముఖం నుంచి తీసుకోబడ్డాయి. కాబట్టి శివుడు చాలా ముఖ్యమైనటువంటి దేవుడుగా మనం పరిగణిస్తున్నాం. ఇక రెండవది వచ్చాడు గతంచ గిరిజాశ్రుతౌ. గిరిజ అంటే అమ్మవారు. సో ఈ విధంగా మనము తీసుకున్నటువంటి ఈ పురాణాలన్నీ కూడా గిరిజ అమ్మవారు అనుగుచుండగా అమ్మవారికి సదాశివుడు వివరిస్తూ ఉంటాడు. ఇది రెండవ ఆ యొక్క వాక్యం యొక్క అర్థం. ఇక మూడవది మతంచ వాసుదేవస్య కస్మాత్ ఆగమముచ్యతే. ఈ విధంగా పురాణాలు ఇతిహాసాలు ఈ గిరిజాదేవి అమ్మవారు అడుగుచుండగా సదాశివుడు దానికి సమాధానం చెప్తూ ఉండగా ఈ ఇద్దరి మధ్యలో విష్ణుమూర్తి అంటే మూడవ దేవుడిగా మనం గొప్ప దేవుడిగా భావించినటువంటి మూడవ దేవుడి యొక్క సన్నిధిలో ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి పురాణాలని ఇతిహాసాలన్నీ కూడా శివుడు చెప్తున్నాడు, పార్వతీదేవి వింటోంది, విష్ణుమూర్తి దానికి ఆమోద ముద్ర వేశాడు అని అర్థము. ఇది ముఖ్యంగా ముగ్గురు మనకు ముఖ్యమైనటువంటి దేవతలు లేదా దేవుళ్ళు. ఇదే విధంగా వారి యొక్క గొప్పతనాన్ని మళ్ళీ మనము ఒక్కసారి క్లుప్తంగా చర్చిద్దాం. మనకు ఈ సకల చరాచర సృష్టిలో ఉన్నవి మూడే. ఏదంటే దేశము, కాలము, పరిస్థితులు. ఈ మూడు కూడా సాధారణంగా మనం ఉపయోగిస్తూనే ఉంటాం. దేశము, కాలము, పరిస్థితులు. కాలము అంటే శివుని యొక్క స్వరూపము. కాబట్టే మనం శివుణ్ణి సదా శివుడు అంటున్నాం. సదా ఎల్లప్పుడూ శివుడు శుభము కలిగించేటువంటి వ్యక్తి. సో కాలానికి సంబంధం లేకుండా వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలం మూడిట్లో ఉన్నటువంటి ఈ శివస్వరూపమే సదాశివుడు. కాబట్టి ఈ కాలానికి అధిపతే శివుడిగా తీసుకోబడ్డాం. కాబట్టి అగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. మనము శివుణ్ణి సదాశివుడు అని పిలుస్తూ ఉంటాం. సదాశివుడు అంటే సదా ఎల్లప్పుడు, శివ అంటే శుభము కలిగించేటువంటి వ్యక్తి. ఈయనని సదాశివుడు అంటే ఏ కాలంలో అయినా ఉండేటువంటి వ్యక్తిగా తీసుకోబడింది. అది వర్తమాన కాలం కావచ్చు, భూతకాలం కావచ్చు, భవిష్యత్ కాలం కావచ్చు. ఈయన్ని మనం కాలాతీతుడు అని కూడా చెప్తున్నాం. కాబట్టి దీనికి సంబంధించిన ఒక శ్లోకం కూడా ఉంది. త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. మనం చెప్పుకున్నాం సదాశివుడు. ఈ శివుడు కాలం యొక్క స్వరూపంగా మనం చెప్పుకోబడ్డాం. తర్వాత వచ్చేటప్పటికి విష్ణువు అంటే ఇతను వచ్చేటప్పటికి భూమి అంటే వ్యాప్తి. విష్ణువు యొక్క ఉత్పత్తి అర్థం ఏమిటంటే వ్యాప్నోతి ఇది విష్ణువు. వ్యాప్నోతి
ప్రపంచమంతా సకల చరాచర సృష్టిలో వ్యాపించబడినటువంటి వ్యక్తే విష్ణు స్వరూపంగా తీసుకోబడినది. అంటే అది జీవించే వ్యక్తి కావచ్చు, జీవం లేనటువంటి ఏదైనా వస్తువు కావచ్చు, ఎక్కడైనా కూడా మనం విష్ణుమూర్తి వ్యాపించి ఉన్నాడు అని మనం తీసుకుంటాం. దానికి ఉదాహరణగానే మనము నరసింహావతారాన్ని గుర్తించాం. ఈ నరసింహావతారం అంటే విష్ణుమూర్తి యొక్క ఒకానొక స్వరూపం. ఆయన ఒక స్తంభం నుంచి వచ్చాడు అని పురాణాల ఇతిహాసాల్లో చెప్పుకున్నాం. స్తంభము అంటే ఏమిటి? ఇది జీవం లేనటువంటి వస్తువు. అంటే జీవమున్నా లేకపోయినా ఈ విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి వ్యక్తిని మనం విష్ణువుగా చెప్పుకుంటున్నాం. ఇక మూడవది కాలమాన పరిస్థితులు. పరిస్థితులు అంటాం. పరిస్థితులు అంటే సుఖము, దుఃఖము, లాభము, నష్టము ఏదైనా కావచ్చు. మనము ఈ శరీరంతో అనుభవించేటువంటి ఏ పరిస్థితి అయినా కూడా అమ్మవారి యొక్క స్వరూపంగా తీసుకుంటున్నాం. ఈ పరిస్థితులన్నీ కూడా అమ్మవారి యొక్క చేతుల మీదుగానే జరుగుతున్నాయి. కాబట్టి భౌతిక శాస్త్రం ప్రకారం కూడా వీటికి సంబంధించిన వివరణ ఇవ్వబడినది. అలాగే మన హిందూ సంస్కృతిలో కూడా ఈ విధంగా మనము వివరణ ఇచ్చాం. కాబట్టి మనకున్నటువంటి ఎన్నో దేవతలు ఉన్నప్పటికీ కూడా ఈ ముగ్గురిని మాత్రమే మనము ముఖ్యమైనటువంటి దేవతలు లేదా దేవుళ్ళగా తీసుకుంటున్నాం. ఇది మన యొక్క ఉద్దేశము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.